MTR Masala Abhiruchi powered by Safal Edible Oils, Videomair Frameless Gas Cooktop. మీకు నచ్చిన వంటని నేర్చుకునే టేస్టీ సెగ్మెంట్ వంటలో పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే. కర్రీయే. ఓకే. సో చన్నా పకోడీ కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు విజయ గారు ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, చనాతో పకోడీ. సో దాంతో మళ్ళీ కర్రీ. చన్నా అంటే శనగలే కదా, శనగపప్పు కూడా వాడొచ్చా మనం? వాడుకోవచ్చు, అంటే కొంచెం దగ్గరే ఉంటుంది. మనం చనా అంటే శనగలు వాడుతుందంటే కొంచెం దాంట్లో స్కిన్ కూడా యాడ్ అయి ఉంటుంది కదా, ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్. పకోడీకి బాగుంటుంది. ఓకే ఓకే, మంచి టేస్టీగా వస్తుంది. ఓకే, స్నాక్ లా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓటి ఆ పకోడీ. సో రైస్ తో మెయిన్ గా చాలా బాగుంటుంది. అంటే సైడ్ లో ఆ పకోడీలు కొంచెం తినడానికి గ్రేవీ బాగుంటుంది కదా, సో ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే, మరి చెన్నా పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా పకోడీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం పకోడీ చేసుకోవాలి. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఇక్కడ నానబెట్టిన శనగల్ని నేను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. కాబూలీ శనగలు నానబెట్టేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఎస్. సో కచ్చాపచ్చాగా. అవునండి. సో దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు ఓకే శనగపిండి. సో మనం ఎలాగో గ్రైండ్ చేసుకునేది కాబట్టి శనగలు మామూలు నల్ల శనగలైనా తీసుకోవచ్చా రాజుగారు? నల్ల శనగలతో కూడా బాగానే వస్తుంది. కొద్దిగా బియ్యపిండి, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, సరిపడా ఉప్పు. సో ఇక్కడ పకోడీకి సరిపడా ఓకే యాడ్ చేస్తున్నాను. అలాగే కారం. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బేసిక్ గా శనగలు అంటే మనకి గ్రైండ్ చేసిన వెంటనే కొంచెం తడిగా ఉండొచ్చు, కానీ కొద్దిగా ఆగుతూ ఉంటే అది ఆరిపోతూ ఉంటుంది. సో అలాంటివి చూసుకొని మనం చేసుకోవాలి. ఇది ఎలా గట్టి పకోడీలా వేసుకోవాలి రాజు గారు మనం? అవునండి. ఓకే. సో వాటర్ అక్కడ లేకుండా సరిపోయినట్టు. ఓకే, సో నూనె కూడా వేడైపోయింది. సో మనం కర్రీలో కాబట్టి కొంచెం చిన్న సైజ్ వేసుకుంటే బెటర్ కదా. మరి కర్రీలో వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఎలాగో సైజ్ కూడా కొంచెం గ్రేవీ పీల్చుకొని మళ్ళీ సైజ్ పెరుగుతుంది కాబట్టి చిన్నగా వేసుకుంటే బెటర్. సో తినేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో స్నాక్ లాగా అయితే ఎంత పెద్ద పకోడీలు ఉన్నా మనం అలా తినేయొచ్చు. కర్రీలోకి కొంచెం అన్ని ఈక్వల్ సైజ్ లో కొంచెం చిన్నగా ఉంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో మనకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవచ్చు. సో ఇది వేగితే మనము గ్రేవీ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు కదా. సో అయితే మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, టమాటోని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ ఫెయిర్ గా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో పకోడీ కొంచెం వేగాలి కదా. కొంచెం అండి. సో కొంచెం అంటే రౌండ్ ముద్దలా వేసాం కదా, స్లో ఫైర్ లో అవుతే మనకు లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. సో ఇది అటువైపు మార్చేసి మనం గ్రేవీ స్టార్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఆయిల్ సఫ్లా యూజ్ చేద్దాం. ఓకే. సో సఫ్లా ఎడిబుల్ ఆయిల్స్, సో చాలా లైట్ గా ఉంటుంది. సో ఇలా డీప్ ఫ్రై కూడా మనం అదే వాడుతున్నాం. అవును. సో కర్రీస్ లో వాడినా ఇలా డీప్ ఫ్రై లో వాడినా చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో లైట్ గా ఉంటాయి, అలాగే మంచి హెల్దీ కూడా. ఓకే. సో కొద్దిగా కర్రీకి సరిపడా ఆయిల్ అండి. యాక్చువల్గా ఏమన్నా వెజిటేబుల్స్ అవి ఎక్కువ లేనప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ అవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంట్లో మామూలుగా పెట్టుకుంటాయి అంటే ఇప్పుడు స్నాక్ లా చేసుకోవడానికి కానీ సుండా లాంటివి చేసుకోవడానికి కానీ బాగుంటాయి. సో ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు,
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. యా సో ఇది కొంచెం ఇలా మసాలా టేస్ట్ లో ఉంటే బాగుంటుంది. సో కొంచెం పకోడీ కాబట్టి. యా సో ఎప్పుడు వెజిటబుల్స్ అంటే కర్రీస్ మనం రెగ్యులర్గా అవే చేస్తూ ఉంటాం మోస్ట్లీ. ఎప్పుడైనా కూరగాయలు లేకపోయినా ఏదో రెగ్యులర్ కూరలు బోర్ కొట్టేసిన ఇలా పకోడీ ఏదైనా పకోడీ చేసుకుని కర్రీ ట్రై చేయాలి. గ్రేవీ మనకు నచ్చిన గ్రేవీ మసాలా కానీ లేదా ప్లెయిన్ గా టమాటో బేస్ లో ఏదైనా చేసుకోవచ్చు. యా సో చాలా మంది చాలా ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు కానీ గబగబా చేసుకుంటే చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఎస్ అంటే కొంచెం ప్లానింగ్ ఉండాలి. సో అన్ని కొంచెం ముందుగానే అన్ని రెడీ చేసి కట్ చేసి పెట్టుకొని అలా పక్కన పెట్టేసుకుంటే అలా క్షణాల్లో అయిపోతుంది. అది ఇప్పుడు మనం చేస్తుంటే జనరల్ గా అందరూ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి వంటలు అంటుంటే మినిమం బేసిక్ ప్రిపరేషన్ అనేది ఏ వంటకైనా చాలా కామన్ గా చేసుకునేదే. ఇప్పుడు అన్ని కట్ చేసి పెట్టుకోవడమో లేకపోతే పేస్ట్లు రెడీ చేసుకోవడమో. సో ఒక 10 minutes ముందు ప్రాసెస్ మొదలెట్టుకుంటే మనకు అవన్నీ రెడీ చేసుకుంటే మిగతా ప్రాసెస్ మీకు కూడా ఇలా చూస్తుంటే ఎంత తొందరగా అయిపోతుందో చేసినా కూడా అలాగే అయిపోతుంది. సో టొమాటో పేస్ట్ అండి. సో టొమాటోస్ ఉడికించేసి పేస్ట్ కొట్టేసుకున్నాం. ఓకే సరిపడా ఉప్పు. సో అలాగే కారం. ఇవి కూడా ఇలా పొట్టుతో గ్రైండ్ చేసేయటం కదా చక్కగా బాగా తెలుస్తున్నాయి ఆ పైన. ఎస్ అండి. కొద్దిగా పసుపు కూడా వేసాను. ఓకే రాజు గారు. సో అలా పకోడీ పళ్ళంగా తింటే ఇంకా చాలా బాగుంది. అంటే ఆ స్కిన్ ఉండడం వల్ల మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంది. ఆ వేడివేడి పకోడీ మీద ఇంకా తెలుస్తూ ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు. సో దీన్ని కొంచెం అంటే కొంచెం చట్పటాగా కావాలనుకున్నప్పుడు మనం దాంట్లోంచి వేడివేడిగా తీయగానే కొంచెం పైనుంచి చాట్ మసాలా కానీ లేదా ఆమ్చూర్ కానీ జీలకర్ర పొడి ఇలాంటివి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఎస్ ఓకే అండి. ఓకే సో ఇప్పుడు అయిపోయి వచ్చేసి సో యాడ్ చేసేసుకున్నాం. ఉట్టి పకోడీలే బేసిక్ గా ఇలా వేగిన తర్వాత నోరు ఊరుతూ ఉంటుంది. కూర దాకా వెయిట్ చేయాలి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకొని కొన్ని అలా సైడ్ కి తీసి పెట్టేసుకోవాలి. లేదా కొద్దిగా సాఫ్ట్ అయినా బాగుంటుంది అనుకున్న వాళ్ళు చక్కగా గ్రేవీలో వేసుకుంటే మనకి హ్యాపీగా సాఫ్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. సో పకోడీ వేసాం కాబట్టి అది బాగా పీల్ చేసుకుంటుంది. అవును. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. ఓకే చెన్నా పకోడీ కర్రీ రెడీ. సో పకోడీలోనే మనం చేంజెస్ చేసుకుంటూ ఉంటే బేసిక్ గా మనకి ఆ రెసిపీస్ పకోడీ కర్రీ అన్నా కూడా దాంట్లో మార్పులు చేసుకోవచ్చు మనం. సో దానివల్ల ఏంటంటే టోటల్ గా ఆ డిష్ లో కూడా ఆ టేస్ట్ లో వేరియేషన్ అనేది వస్తుంది. యా కొద్దిగా కొత్తిమీర. ఓకే సో చెన్నా పకోడీ కర్రీ రెడీ అండి. వావ్ ఆ వేడి మీద మంచి స్మెల్ వస్తుంది. ఎస్ చూసారు కదండి వేడివేడిగా చెన్నా పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా పకోడీ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన కాబూలి శనగలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా పకోడీ కర్రీ రెడీ. ఓకే అండి మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. సో పకోడీ బాగుంది. సో గ్రేవీ కూడా పకోడీ ఫ్లేవర్ కూడా వచ్చేసింది. అవును టేస్టీగా ఉంది. సో అంటే ఓన్లీ శనగల్లో కొంచెం పిండి అది యాడ్ చేసుకుంటాం మూలన ఎక్కువ అదే ఉంది కదా. ఆ శనగల ఫ్లేవర్ అనేది గ్రేవీకి యాడ్ అయిపోయింది. బాగుంది. కొంచెం స్పైసీగా, కొద్దిగా టమాటో పులుపు, చాలా టేస్టీగా ఉంది. సో హ్యాపీగా ఇలా సింపుల్ గా ఎప్పుడైనా ఏమీ లేకపోయినా వెజిటేబుల్స్ అలాంటివి ఇలాంటి కూరలు చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. యా సో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది కర్రీ. ఇలా మీరు కూడా ట్రై చేయండి శనగలతో. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీ హెయిర్ అందంగా సిల్కీగా ఉండాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. కరివేపాకుని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్లో
కొద్దిగా కొబ్బరి నూనె కలిపి గోరువెచ్చగా వేడి చేసి ఆ నూనెను రాత్రిపూట తలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే అది మంచి కండిషనర్ లాగా పనిచేసి మీ హెయిర్ సిల్కీగా ఉంటుంది. వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కూడా మీ ఫేవరెట్ వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in.